వాళ్ళంటే ట్యూషన్కి వెళ్ళారంట. 4 to 6 ట్యూషన్ అంట వాళ్ళకి. రామ్మోహన్ రావు గారు, మీకు వాయిస్ రావట్లేదు. శంకర్రావు గారికి వస్తుంది, రామ్మోహన్ రావు గారికి రావట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిగతా వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకో. మనం మొదలు పెడదాం. ఇవాళ మనకి హనుమంతరావు గారు మీరు డేట్ చెప్తారా? వచ్చారు హనుమంతరావు గారు. 17 అక్టోబర్ కదా, ఇవాళ 17th అక్టోబరేనా? యాన్షియంట్ విజ్డమ్ హనీ గారు రాసినది చదువుతున్నాం. ఎంతవరకు అంటే యాన్షియంట్ విజ్డమ్, students of the Kabbalion will be reminded of one of the divine names, the concealed mystery again. అంతవరకు మనం నేను చదివాము. తర్వాత కంటిన్యూ చేద్దాం. అంటే దేర్ వాజ్ సంథింగ్, ఏదో కొంత డిఫైన్ చేయదాన్ని మనం వివరించలేము, సంపూర్ణం కానిది అది ఉనికిలోకి వచ్చింది. బిఫోర్ హెవెన్ అండ్ ఎర్త్, అంటే స్వర్గానికి ఎర్త్కి. ఇది స్వర్గం అంటే ఇక్కడ ఆ పరమాత్మ తత్వం ఉన్న ప్లేస్ అన్నట్టుగా, అంటే కేవలం మనం అనుకున్న వేలో ఆర్డర్. హౌ స్టిల్ ఇట్ వాజ్ అండ్ ఫార్మ్లెస్, అది ఎప్పుడు కూడా ప్రశాంతంగా, స్టిల్ నిశ్చలంగా ఉంటుంది, రూపం లేకుండా ఉంటుంది. స్టాండింగ్ ఎలోన్ అండ్ అండర్ గోయింగ్ నో చేంజ్, అది ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, ఏ మార్పు చెందకుండా ఉంటుంది. రీచింగ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ నో డేంజర్, అన్ని చోట్లకి వెళ్తుంది, ఏ అపాయం లేదు. ఆర్ బీయింగ్ ఎగ్జాస్టెడ్, ఎప్పుడు అంతం అవ్వదు. ఇఫ్ ఇఫ్ మే బి రిగార్డెడ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ థింగ్స్, దాన్ని ఒకవేళ అన్నింటికీ తల్లిగా మనం పరిగణిస్తే, ఐ డు నాట్ నో ఇట్స్ నేమ్, దాని పేరు నాకు తెలీదు. అండ్ ఐ గివ్ ఇట్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ద టావో, అదే మనం పరబ్రహ్మతత్వం అనేదాన్ని టావో అంటారు వాళ్ళు. మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ ఇట్ ఎ నేమ్, దానికి ఒక పేరు పెట్టాలని ప్రయత్నించాను. ఐ కాల్ ఇట్ ద గ్రేట్ గ్రేట్, మహా మహా అని పేరు పిలిచేట. ఇట్ పాసెస్ ఆన్ ఇన్ కాన్స్టెంట్ ఫ్లో, పాసింగ్ ఆన్ ఇట్ బికమ్స్ రిమోట్, అది ఎప్పుడు కూడా పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది, అది దూరం అయిపోతూనే ఉంటుంది. హ్యావింగ్ బికమ్ రిమోట్ ఇట్ రిటర్న్స్, మళ్ళీ దూరంగా వెళ్ళి వెనక్కి వచ్చేస్తూనే ఉంటుంది. అంటే ఏమిటి, అది ఎప్పుడు కూడా దగ్గరలోనే ఉన్నదని. నిన్న అంతవరకు చదివేమో, ఇది నెక్స్ట్ అన్నమాట. అది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్ టు సీ హియర్ ద ఐడియా ఆఫ్ ది ఫోర్త్ గోయింగ్ అండ్ రిటర్నింగ్ ఆఫ్ ద వన్ లైఫ్. ఇక్కడ చాలా ఉత్సాహకరమైన విషయం ఏంటంటే, వన్ లైఫ్, ఒకే ఒక లైఫ్ ఉన్నది అనే ఐడియా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మళ్ళీ అది రిటర్న్ అయిపోతుంది వన్ లైఫ్ గా. సో ఫెమిలియర్ టు అస్ ఇన్ ద హిందూ లిటరేచర్,
హిందూ లిటరేచర్ లో ఇది మనకు బాగా పరిచయం. ఫెమిలియర్ సీమ్స్ ద వర్స్. ఆల్ థింగ్స్ అండర్ హెవెన్ స్ప్రాంగ్ ఫ్రమ్ ఇట్ యాజ్ ఎగ్జిస్టెంట్. అంటే అన్నీ కూడా దాంట్లోంచి, ఆ ఉనికిలోంచి సమస్తం వచ్చాయి. ద ఎగ్జిస్టెన్స్ స్ప్రాంగ్ ఫ్రమ్ ఇట్ యాజ్ నాన్ ఎగ్జిస్టెన్స్. ఆ ఉనికి లేకుండా కూడా అయిపోయింది, దానికి పేరేమీ లేదు. That a universe might become, the unmanifest must give form forth the one from whom duality and trinity proceed. అంటే ఒక జగత్ అన్నది గా తయారవుతుంది. ఆ జగత్తు కాకుండా ఉన్నది ద వన్ ఫ్రమ్ హూమ్, అందులోంచే ద్వైతం అన్నది, మూడన్నవి ఉద్భవిస్తున్నాయి. ద టావో, అంటే అక్కడ వాళ్ళు టావో అంటున్నారనమాట. ద టావో ప్రొడ్యూస్డ్ వన్. టావో ఒక్కదాన్నే ప్రొడ్యూస్ చేసింది. వన్ ప్రొడ్యూస్డ్ టూ, ఒకదాని నుంచి రెండు వచ్చాయి. టూ ప్రొడ్యూస్డ్ త్రీ, రెండు నుంచి మూడు. త్రీ ప్రొడ్యూస్డ్ ఆల్ థింగ్స్, మూడు నుంచి సమస్తం వచ్చాయి, జగత్ అంతా. ఆల్ థింగ్స్ హ్యావ్ బిహైండ్ దెమ్ ద అబ్స్క్యూరిటీ అవుట్ ఆఫ్ విచ్ దే హ్యావ్ కమ్. అంటే అన్ని ఈ కనబడే వస్తువులన్నిటికీ వెనకాల ఒక తెలియంది ఉంది, దాని నుంచే సమస్తం ఉద్భవించాయి. అండ్ గో టువర్డ్స్ టు ఎంబ్రేస్ ద బ్రైట్నెస్ ఇంటూ విచ్ దే హ్యావ్ ఎమర్జ్డ్. మళ్ళీ అవి ఆ బ్రైట్నెస్ లో కలిసిపోతాయి. వైల్ దే ఆర్ హార్మోనైజ్డ్ బై ద బ్రెత్ ఆఫ్ వేకెన్సీ. ఏమీ లేని దాని యొక్క బ్రెత్ లోంచే అవన్నీ కూడాను ఆ హార్మోనియైజ్డ్ అంటే సమశృతిలో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎందుకు కన్ఫ్యూజన్ ఏమీ రాకుండా ఎప్పుడు వస్తుందంటే, ఇదంతా పరబ్రహ్మతత్వం అన్నది మనకు తెలుసుకుంటున్నాం. అక్కడ టావో అన్నారు, అందులోంచి సమస్తం ఉద్భవిస్తాయి, మళ్ళీ అందులోనే నీలమైపోతాయి. బ్రెత్ ఆఫ్ స్పేస్ వుడ్ బి ఏ హ్యాపీయర్ ట్రాన్స్లేషన్. అది బ్రెత్ ఆఫ్ స్పేస్ అనేది ఒక మంచి అనువాదం. సిన్స్ ఆల్ ఈజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇట్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్. అది అన్ని దాంట్లోంచి ఉద్భవిస్తాయి, అది అన్నిట్లో ఉంది. ఆల్ పర్వేడింగ్ ఈజ్ ద గ్రేట్ టావో. ఈ గ్రేట్ టావో అన్నది అంతటా వ్యాపించి ఉన్నది. ఇట్ మే బీ ఫౌండ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఆన్ ద రైట్. కుడివైపు ఎడంవైపు అంతా అది ఉంది. ఇట్ క్లోజ్ ఆల్ థింగ్స్ యాజ్ విత్ ఎ గార్మెంట్. అన్నింటినీ ఒక గార్మెంట్ అంటే డ్రెస్ వేసుకున్నట్టుగా అది అన్నిటినీ పరివేష్టితం చేసింది. అండ్ మేక్స్ నో అసంప్షన్ ఆఫ్ బీయింగ్ దేర్ ఫోర్డ్ లార్డ్. అంటే వాళ్ళ యొక్క లార్డ్ గా అదేమీ కూడాను అసంప్షన్ అంటే నమ్మకం కలిగించదు. ఇట్ మే బి నేమ్డ్ ఇన్ ద స్మాలెస్ట్ థింగ్స్. అతి చిన్న వాటిలో కూడా దానికి పేర్లు ఉంటున్నాయి. ఆల్ థింగ్స్ రిటర్న్ టు దేర్ రూట్ అండ్ డిసపియర్. అన్నీ కూడా ఏ మూలం నుంచి వచ్చాయో అందులోకే వెళ్ళి అవి అదృశ్యం అయిపోతాయి. అండ్ డు నాట్ నో దట్ ఇట్ ఈస్ it which presides over their doing so. అంటే దానికి ఏమీ తెలియదు. ఇట్ ఈస్ ఇట్ విచ్ ప్రిసైడ్స్, సమస్తాన్ని చేయిస్తున్నది అదే. ఇట్ మే బి నేమ్డ్ ఇన్ ద గ్రేటెస్ట్ థింగ్స్. గొప్ప గొప్ప దాంట్లో దీనికి పేర్లు ఉన్నాయి. అది చువాంగ్ జే 4th century BC-లో ఇన్ దిస్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఏన్షియన్ టీచింగ్స్ refers to the spiritual intelligence coming from the Tao. ఆయన ఏం చెప్పారంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఇంటెలిజెన్స్ అన్నది టావో నుంచే వస్తుంది అని. ఇట్ హ్యాస్ ఇట్స్ రూట్ అండ్ గ్రౌండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. దాని మూలం దాంట్లోనే ఉంది. అంటే అది ఇంకెందులోంచి పుట్టలేదు, దానికి ఇంక వేరే వస్తువు ఏం లేదు కదా. బిఫోర్ దేర్ వర్ హెవెన్ అండ్ ఎర్త్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్. అంటే అది హెవెన్ ఎర్త్ అన్నవి పుట్టక ముందే దేర్ ఇట్ వాజ్ సెక్యూర్లీ ఎగ్జిస్టింగ్, భద్రంగా అక్కడే ఉంది అది. ఫ్రమ్ ఇట్ కేమ్ ద మిస్టీరియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పిరిట్స్. దాని నుంచి స్పిరిట్స్ అన్నవన్నీ వచ్చాయి. ఫ్రమ్ ఇట్ ద మిస్టీరియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, భగవంతుడు కూడా అందులోంచి వచ్చాడు. A number of the names of these intelligences follow, but such beings are so well known to play a great part in the Chinese religion that we need not multiply quotations about them. అంటే
ఎన్నో పేర్లు అన్నవి ఈ తెలివితేటలన్నిటికీ ఎన్నో ఇంటెలిజెన్సెస్ అన్నవి ఉన్నాయి కదా, అవన్నీ ఫాలో అవుతున్నాయి. అలా ఉన్నటువంటి ఆ జీవులన్నీ వెల్ నోన్ టు ప్లే, అవేమో ఒక గ్రేట్ పార్ట్ ని చైనీస్ మతంలో చాలా గొప్ప పార్ట్ ప్లే చేస్తున్నాయి. దట్ వీ నీడ్ నాట్ మల్టిప్లై కొటేషన్స్ అబౌట్ దెమ్, వాటిని మనమేం మల్టిప్లై చేయక్కర్లేదు, అవే మల్టిప్లై అవుతున్నాయి. మ్యాన్ ఈజ్ రిగార్డెడ్ ఎస్ ఎ ట్రినిటీ, మనిషి 3 రకాలుగా ఉన్నాడంటారు. టావోయిజం సేస్ మిస్టర్ లెగ్ రికగ్నైజింగ్ హిమ్ ద స్పిరిట్. మిస్టర్ లెగ్ అనేది ఎల్ఈజిజి, అదాన్ని స్పిరిట్ గా గుర్తిస్తే ద మైండ్ అండ్ ద బాడీ, ఏంటవి శరీరము, మనస్సు, ఆత్మ, అలానే ట్రినిటీగా ఉన్నాయి మనిషి. ద డివిజన్ కమ్స్ అవుట్ డైరెక్ట్లీ ఇన్ ద క్లాసిక్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత అన్న క్లాసిక్ లో ఈ డివిజన్ ఉన్నదనమాట. ఇన్ ద టీచింగ్ దట్ మ్యాన్ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ డిజైర్ టు టీచ్ యూనియన్ విత్ ద వన్, అంటే మనిషి ఏమో ఆ ఒక్కదాంతో కలవడం అన్న టీచింగ్ ని గెట్ రిడ్ ఆఫ్, వదిలేయాలి. ఎందుకంటే కలిసే ఉన్నాడు, కలిసి ఉన్నానని రికగ్నైజ్ చేస్తే చాలు. నౌ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ లవ్స్ ప్యూరిటీ, అంటే మానవుడి యొక్క స్పిరిట్ అన్నది పవిత్రతను ప్రేమిస్తుంది. బట్ హీజ్ మైండ్ డిస్టర్బ్స్ ఇట్, కానీ అతని మనస్సు దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ద మైండ్ ఆఫ్ మ్యాన్ లవ్స్ స్టిల్నెస్, మనిషి యొక్క మనస్సు ప్రశాంతత, నిశ్చలత్వాన్ని ప్రేమిస్తుంది. బట్ హిస్ డిజైర్స్ డ్రైవ్ అవే, ఆయన కోరికలు దూరంగా తీసుకెళ్లిపోతాయి. ఇఫ్ హీ కుడ్ ఆల్వేస్ సెండ్ హిస్ డిజైర్స్ అవే, ఆ కోరికలన్నింటినీ దూరంగా చేసేస్తే ఆయన, హిస్ మైండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ వుడ్ బి స్టిల్, అప్పుడు ఆయన మనస్సు దానంతటదే ప్రశాంతంగా ఉంటుంది. లెట్ హిస్ మైండ్ బి మేడ్ క్లీన్, ఆయన మనస్సుని పరిశుద్ధం చేయుగాక. అండ్ హిస్ స్పిరిట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ప్యూర్, అప్పుడు ఆయన యొక్క స్పిరిట్ దానంతటదే పవిత్రం అయిపోతుంది. ద రీజన్ వై మెన్ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ టు దిస్ ఈస్ బికాస్ దేర్ మైండ్స్ హ్యావ్ నాట్ బీన్ క్లెన్స్డ్, అంటే ఎందుకు మనిషి ఇలా నిశ్చలంగా ఉండలేకపోతున్నాడు అంటే వాళ్ళ మనస్సులు ప్యూరిఫై అవ్వలేదు. అండ్ దేర్ డిజైర్స్ హ్యావ్ నాట్ బీన్ సెంట్, వాళ్ళ కోరికల్ని ఎక్కడికి వదిలేయట్లేదు, పంపించలేదు, అక్కడే ఉంచుకున్నారని. సెంట్ అవే, ఇఫ్ వన్ ఈజ్ ఏబుల్ టు సెండ్ లైఫ్ డిజైర్స్ అవే, అంటే ఏ వ్యక్తి అయితే తన కోరికలన్నీ దూరంగా పంపించగలదో, వెన్ హీ దెన్ లుక్స్ అట్ దిస్ మైండ్ ఇట్ ఈస్ నో లాంగర్ హిజ్, అప్పుడు ఆయన ఏం అర్థం చేసుకుంటాడంటే ఆ మనసు ఇప్పుడు తనది కాదు, అంటే నిశ్చలం అయిపోతుంది. వెన్ హీ లుక్స్ అవుట్ ఎట్ హిస్ బాడీ ఇట్ ఈస్ నో లాంగర్ హిజ్, ఆ స్థితిలో అతని శరీరాన్ని చూసుకుంటే అది నాది కాదు అని తెలుస్తుంది అనమాట, శరీరం కూడా తనది కాదని. అండ్ వెన్ హీ లుక్స్, ఇంకా దూరంగా ఆయన అన్ని వస్తువులని చూస్తే, దే ఆర్ థింగ్స్ విచ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్, వాటితో తనకి ఏ పని లేదు అని తెలుసుకుంటాడు. దెన్ ఆఫ్టర్ గివింగ్, ఇదేంటి, ఎప్పుడైతే మీకు ఆత్మతత్వం ఏంటో తెలిసిందో అప్పుడు శరీరం మీది కాదు, మనస్సు మీది కాదు, ఈ వస్తువులతో నాకేం పని లేదు, నేను ఆత్మతత్వాన్ని అయి ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు అలా ఉంటుంది. ద సప్లైడ్ వర్డ్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్ రాదర్ క్లౌడ్ దాన్ ఎలూసిడేట్ ద మీనింగ్, అప్పుడు మనకేమో ఇన్స్పిరేషన్ అనేవి ఆ ప్రభావితం అవడం అవన్నీ కూడా మనకి అంత వివరంగా వాటి యొక్క అర్థం అనే దాంతో మనకి దెన్ ఎలూసిడేట్ ద మీనింగ్, క్లియర్ గా తెలుస్తుంది. ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద టావో ఈస్ కాంగ్రుయస్ విత్ ద హోల్ ఐడియా అండ్ విత్ అదర్ స్క్రిప్చర్స్, ఆ టావోలోకి ఒకసారి ప్రవేశించామంటే ఏంటి, ఆత్మతత్వం పరబ్రహ్మతత్వంలోకి ఇంకా అన్ని సమస్తం ఆయనకి తెలిసిపోతాయి. On putting away of desire is laid much stress in Taoism. Taoism లో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే కోరికల్ని దూరంగా పెట్టడానికి. ఏ కమెంటేటర్ ఆఫ్ ద క్లాసిక్ ఆఫ్ ప్యూరిటీ అనే పుస్తకాన్ని కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే,
the translanding the Tao డిపెండ్స్ ఆన్ అబ్సల్యూట్ ప్యూరిటీ. అది అంటే పరమమైన ఆ పవిత్రత మీదనే ఆధారపడి ఉంటుంది ఆ టావో అన్నదాన్ని. అండర్స్టాండింగ్ ద టావో, అవగాహన చేసుకోవడం. ద ఎక్వైరింగ్ ద అబ్సల్యూట్ ప్యూరిటీ అంటే అక్కడ పరమమైన పవిత్రతని సంపాదించడం దేని మీద ఆధారపడి ఉంది? తన కోరికలన్నీ దూరంగా, పుటింగ్ అవే ఆఫ్ డిజైర్, విచ్ ఈస్ ద అర్జెంట్ ప్రాక్టికల్ లెసన్ ఆఫ్ ద ట్రియేటైజ్. ఆ పుస్తకంలో అదే అర్జెంట్ గా ప్రాక్టికల్ గా ఉన్న పాఠం అని చెప్పారంటే, కోరికలు దూరం చేసేస్తే మనసు నిశ్చలమైతే ఉన్నదే పరబ్రహ్మతత్వం. ద టావో ద టెన్ చింగ్ సేస్ అంటే టావో టెచింగ్ ఆల్వేస్ వితౌట్ డిజైర్ వి మస్ట్ బి ఫౌండ్. మనం ఎప్పుడు ఏ కోరికలు లేకుండా ఉండాలి. ఇఫ్ ఇట్స్ డీప్ మిస్టరీ వి వుడ్ సౌండ్. మనకే కానీ అందులోపల ఉన్న మిస్టరీ తెలుసుకోవాలంటే ఏ కోరికల్ని లేకుండా ఉండాలి. బట్ ఇఫ్ డిజైర్ ఆల్వేస్ విత్ ఇన్ అస్ బీ, అలా కాకుండా కోరికలే మన లోపలే ఉంటే, ది అవుటర్ థింగ్ ఈస్ ఆల్ దట్ వి షల్ సీ. బాహ్యమైన వస్తువులే మనం చూస్తూ ఉంటాం, ఇంకేం మనకు కనబడదు. Reincarnation does not seem to be so distinctly taught as might have been expected, although passages are found which imply that the main idea was taken for granted and that the entity was considered as ranging through animal as well as human births. అంటే రీఇన్కార్నేషన్ అన్నది అంత ప్రత్యేకంగా అక్కడ చెప్పలేదు, కానీ అక్కడ అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆశించినంతగా. అయినా సరే చాలా పాసేజెస్ లో ఏమిటి కనిపిస్తుందంటే మెయిన్ ఐడియా వాజ్ టేకెన్, అక్కడ ఉన్న మెయిన్ ఐడియాని తీసుకున్నారు. అండ్ ఎంటిటీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ రేంజింగ్ త్రూ, అంటే యానిమల్ బర్త్, మానవుల బర్తులు, అలాగా ఎంటిటీ ఎన్నో జన్మలు తీసుకుంటుందని చెప్పారనమాట. Thus we have from Chuang-Ji the Quan and wise story of a dying man. ఒక చనిపోతున్న వ్యక్తి యొక్క కథ ఇందులో ఉంటుందిట. టు హూమ్ హిజ్ ఫ్రెండ్ సెడ్, ఆయన ఫ్రెండ్ ఇలా అన్నట్టు ఆయనతో, గ్రేట్ ఇండీడ్ ఈస్ ద క్రియేటర్, ఆ సృష్టికర్త చాలా గొప్పవాడు. వాట్ విల్ హీ నౌ మేక్ యూ టు బికమ్, ఆయన మిమ్మల్ని ఏమి చేద్దాం అనుకున్నాడు. వేర్ విల్ హీ టేక్ యూ టు, ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. విల్ హీ మేక్ యూ ద లివర్ ఆఫ్ ఎ rat ఆర్ ద ఆర్మ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్, ఆయన మిమ్మల్ని ఒక ఎలుక యొక్క లివర్ గా చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఒక కీటకం యొక్క ఆర్మ్ అంటే చెయ్యిగా చేద్దాం అనుకుంటున్నాడా. ఆర్మ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్. జలాల్ రిప్లైడ్, ఇప్పుడు ఈయన చెప్పేట, వేరెవర్ ఏ పేరెంట్ టెల్స్ ఎ సన్ టు గో ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆర్ నార్త్, ఈ సింప్లీ ఫాలోస్ ద కమాండ్. అంటే పేరెంట్ నువ్వు ఈస్టా, వెస్టా, నార్త్, సౌత్ ఎటు వెళ్ళమంటే ఆయన అది ఫాలో అవడమే చేస్తాడు. హియర్ నౌ ఈస్ ఎ గ్రేట్ ఫౌండర్ క్రియేటింగ్ హిస్ మెటల్. ఇక్కడ ఒక గొప్ప వ్యవస్థాపకుడు ఉన్నాడు, ఆయన తన లోహాన్ని తను సృష్టించాడు. ఇఫ్ ద మెటల్ వర్ టు లీప్ అప్, ఆ మెటల్ అన్నది లీప్ అప్ అండ్ సే అంటే అది జంప్ చేసి అది చెప్పింది అనుకోండి, ఐ మస్ట్ బి మేడ్ ఇన్ టు ఎ స్వోర్డ్ లైక్ ద మాయిష్ అంటే వాళ్ళ భాషలో మాయిష్ ఏదో అంటారు, నన్ను ఒక స్వోర్డ్ గా చెయ్యి అంటే, ద గ్రేట్ ఫౌండర్ వుడ్ బి ష్యూర్ టు రిగార్డ్ ఇట్ యాజ్ అన్కానీ, ఆయన ఆ విధంగానే చేస్తాడు. సో అగైన్ when a form is being fashioned in the mold of the womb, if it were to say,
ఐ మస్ట్ బికమ్ ఏ మ్యాన్, ఐ మస్ట్ బికమ్ ఏ మ్యాన్. అంటే ఆ పిండావస్థలో గర్భంలో ఉన్నప్పుడే నేను మ్యాన్ అవ్వాలి అని కానీ చెప్తే ద క్రియేటర్ వుడ్ బి షూర్ టు రిగార్డ్ ఇట్ యాజ్ అన్కానీ. అంటే దాన్ని ఆ విధంగానే అన్కానీ అంటే ఏమిటి చూడాలి. రిగార్డ్ ఇట్ యాజ్ అన్కానీ when we once understand that heaven and earth are a great meeting pot and the creator a great founder, where can we to go to that shall not be right for us. అంటే ఆయన అలా అంతే అలాగే సృష్టిస్తాడు, కానీ మన వన్స్ అండర్స్టాండింగ్ దట్ ఒక వ్యక్తి ఈ విధంగా అవగాహన చేసుకున్నాడు అనుకోండి హెవెన్ ఎర్త్ ని, అవన్నీ కూడా మెల్టింగ్ పాట్ అంటే అందులోని కరిగించేటటువంటి కుండ. ఒక కుండలో వేస్తే ఎలా కరిగించగలమో అలాంటిదని అనుకుంటే అండ్ ద క్రియేటర్ సృష్టికర్త ఒక గొప్ప వ్యవస్థాపకుడు. వేర్ కెన్ వీ టు గో టు దెన్ షల్ నాట్ బి రైట్ ఫర్ అస్. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోగలం, ఏది రైటో అక్కడికే వెళ్తామని. వీఆర్ బోర్న్ యాజ్ ఫ్రమ్ ఏ క్వైట్ స్లీప్ అండ్ వీ డై టు ఏ కామ్ అవేకనింగ్. మనం ఒక క్వైట్ గా ప్రశాంతంగా ఉన్న సముద్రం నుంచి పుట్టాం, మళ్ళీ క్వైట్ గా ఉన్నటువంటి జాగరూకంలోకి వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. అంటే ఇదంతా కొంచెం సింబాలిక్ గా ఉంది, కానీ విషయం ఏంటంటే మనం ప్రశాంతమైన ఆత్మతత్వంలోంచి వచ్చి అందులోనే కలుస్తామని. Tuning to the fifth, the Aryan race, we have the same teachings embedded in the oldest and greatest Aryan religion. ఆర్యన్ మతంలో కూడా ఈ విధంగానే ఉన్నదిట. లైక్ బ్రాహ్మణికల్ అని అంటాం అక్కడ. ద ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్, ఆ అనంతమైన ఉనికి అన్నది ప్రొక్లైమ్డ్ ఇన్ ద చాందోగ్య ఉపనిషత్. ఏమి చెప్పారట? యాజ్ ఓన్లీ వన్ వితౌట్ ఏ సెకండ్, అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండోది లేదు ఒక్కటే ఉందండి. అండ్ ఇట్ ఈస్ రిటెన్, ఇట్ విల్డ్, అది ఇష్టపడింది. అంటే ఇచ్ఛాశక్తితో ఐ షాల్ మల్టిప్లై, నేను ఎన్నో రకాలుగా అయిపోతాను, జగత్తుగా మారుతాను అనుకుంది, అయిపోయింది. ద సుప్రీం లోగోస్ బ్రాహ్మణ్ ఈజ్ త్రీఫోల్డ్, బీయింగ్ కాన్షియస్నెస్, బ్లిస్ అండ్ ఇట్ ఈస్ సెడ్. అంటే ఆ సుప్రీం లోగోస్ అన్నది కాన్షియస్నెస్ గా పరమానందంగా ఉంది. ఫ్రమ్ దిస్ ఎరైజ్ లైఫ్, దాంట్లోంచి జీవం అన్నది వచ్చింది, మనస్సు వచ్చింది, అన్ని ఇంద్రియాలు వచ్చాయి, అందులోంచే గాలి, నిప్పు, నీరు, పృథివీ అన్ని కూడా ఈధర్ అవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా సపోర్ట్ ఆఫ్ ఆల్ మాండుక్యోపనిషత్తులో అలా ఉందన్నమాట. అన్ని కూడా అందులోంచే ఉద్భవించాయి. నో జెండర్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ డెయిటీ కెన్ బి ఫౌండ్ ఎనీవేర్. ఏ ఉపనిషత్తులో కూడా అతను మగ ఆడ అనేదే ఉండదు ఆ పరబ్రహ్మతత్వాన్ని. than in the Hindu scriptures, but they are becoming so familiar that brief quotation will suffice. Let the following serve as specimens of their well of germs. అంటే ఒక హిందూ దాంట్లోనే కొన్ని వాళ్ళకి రూపాలు ఏమైనా ఇచ్చినట్టున్నారు, కానీ అసలైన దానికి ఎక్కడా కూడా పేరు కానీ ఏమి కానీ లేదు. అవి ఇలా ఉన్నాయి. దేర్ వర్త్, వెల్త్ అంటే వాటి యొక్క సంపద. లెట్ ద ఫాలోయింగ్, కిందనున్నవి మాటలు, సర్వ్ యాజ్ స్పెసిమెన్స్ ఆఫ్ దేర్ వెల్త్ ఆఫ్ జెమ్స్ అంటే మణులు. మేనిఫెస్ట్, నియర్, మూవింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ అంటే ఉద్భవించాయి, దగ్గరగా సీక్రెట్ ప్లేస్ లో కదులుతూ. ద గ్రేట్ అబౌట్, గొప్ప గృహం. హియర్ ఇన్ రెస్ట్ ఆల్ దట్ మూవ్స్, కదిలేవన్నీ అందులోనే ఉంటాయి, అన్ని ఊపిరి పీల్చేవి. అండ్ షట్స్ ద ఐస్, కళ్ళు మూసేసుకుంటాయి. నో దట్ యాజ్ టు బి వర్షిప్డ్, బీయింగ్ అండ్ నాన్ బీయింగ్ అంటే తెలుసుకోండి దాన్ని, అంటే వ్యక్తంగా అవ్యక్తంగా రెండిటిగాను ఉంది. ద బెస్ట్ బియాండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది క్రీచర్స్, అన్ని జీవులకి అతీతంగా ఉన్నది. లూమినస్, ప్రకాశవంతంగా, సూక్ష్మతరంగా, సూక్ష్మంలో సూక్ష్మంగా. అందులో పదాలన్నవి వాటి డెనిజన్స్ ఆర్ ఇన్ఫిక్స్ అంటే ఆ పదాలు అవన్నీ కూడా అంటే పదాలు కాదు, విచ్ ద వరల్డ్స్ అంటే లోకాలు.
వాటి యొక్క డెనిజన్స్ ఇన్ఫిక్స్డ్, అంటే అందులోంచి ఎన్నో లోకాలు ఉద్భవిస్తూ ఉంటాయి. దట్ దిస్ ఇంపెరిషబుల్ బ్రహ్మన్, దాన్ని ఏమంటారు, నాశనం లేని బ్రహ్మతత్వం. బట్ ఆల్సో లైఫ్ అండ్ వాయిస్, అదే జీవం, అదే సౌండ్, అండ్ మైండ్, మైండ్ కూడా అదే. ఇన్ ద గోల్డెన్ హైయెస్ట్ షీట్ ఈ స్పాట్లెస్, అంటే ఆ ఉన్నతమైనటువంటి బంగారు రంగుతో ఉన్నటువంటి ఆ పొర ఏ మచ్చ లేకుండా ఉంటుంది, దానికి ఏ భాగాలు లేవు, అదే బ్రహ్మత్వం. దట్ ద ప్యూర్ లైట్ ఆఫ్ లైట్స్, లైట్స్ అన్నిటికీ లైట్ అయ్యింది. అది నోయర్స్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మను తెలుసుకున్నవాడే దాన్ని తెలుసుకోగలడు. దానికి మృత్యు లేదు. బ్రహ్మన్ ఈజ్ బిఫోర్, అది ముందు ఉంది, వెనకాల ఉంది, రైట్ ఉంది, లెఫ్ట్, అంతటా వ్యాపించి ఉంది, కిందనుంది, మీదనుంది. దిస్ బ్రాహ్మన్ ట్రూలీ ఈజ్ ద ఆల్, ఆ బ్రహ్మమే సర్వస్వమై ఉన్నది. దిస్ ఈస్ ద బెస్ట్, మాండూక్య ఉపనిషత్తులో అలా రాసుందిట అంటూ ఇది చెప్పారనమాట. బియాండ్ ద యూనివర్స్, ఈ జగత్తు కావల బ్రహ్మం, ద సుప్రీం, ద గ్రేట్, హిడెన్ ఇన్ ఆల్ బీయింగ్స్. అంతే కదా, మనం బ్రహ్మ, జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటాం కదా. అన్ని జీవులు, అన్ని వస్తువులు అన్నిటికీ వెనకాల ఉన్నది బ్రహ్మతత్వమే. అకార్డింగ్ టు దేర్ బాడీస్, ద వన్ బ్రెత్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, దాన్నే ఎలా చెప్పొచ్చు, ఈ జగత్తంతటికి ఒక శ్వాసగా ఉంది. అదే ప్రభు. హూమ్ నోయింగ్ బికమ్ ఇమ్మోర్టల్, అది తెలుసుకున్న అందరూ అంటే అమృతత్వాన్ని పొందుతారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మం అయిపోతాడు, అంటే మృత్యు లేకుండా అయిపోతాడు. ఐ నో దట్ మైటీ స్పిరిట్, ఆ మహత్తరమైన స్పిరిట్ నాకు తెలుసు, అది సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది, అంత చీకటివే అవతల. ఐ నో హిమ్ ద అన్ఫేడింగ్, ద యాన్షియంట్, సనాతనుడు, ఏ మచ్చ లేనివాడు, సోల్ ఆఫ్ ఆల్, అందరిలో ఆత్మతత్వం అయినవాడు, అంతటా ఉన్నవాడు. బై హిజ్ నేచర్, ఆయన స్వభావంలో, ఆ బ్రహ్మన్ నోయర్స్ కాల్ అన్నోన్, అంటే దాన్ని తెలుసుకున్న వాళ్ళు అది తెలియనిది అంటారు. హూమ్ దే కాల్ ఇటర్నల్, అది శాశ్వతమైంది అంటారు. అది శ్వేత ఇది శ్వేతేశ్వతరోపనిషత్తులో రాసుంది ఇలా. అంటే మన ఉపనిషత్తులో అన్ని తీసుకున్నారు. ఇక్కడికి ఆపుదాం, మీకు మరీ ఎక్కువైపోతుందేమో టీచింగ్. పేజ్ నెంబరు అంటే నాకు కంప్యూటర్ పేజ్ నెంబర్ 10 వచ్చింది, మామూలు పేజ్ నెంబర్ ఎంత, పేజ్ 9 అంటే 10 లోనే చదవాలి మనం, 10వ పేజ్. అంటే ఇది అంతా మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు, మనకి అంతా కూడా సనాతన ధర్మం ఏం చెప్తోంది, ఉన్నది ఒక్క ఆత్మతత్వమే, బ్రహ్మతత్వమే. ఆ బ్రహ్మకి పేరేమీ లేదు, దాన్ని వర్ణించలేము, అది అంతటా వ్యాపించి సూక్ష్మంలో సూక్ష్మంగా, స్థూలంలో స్థూలంగా, అంటే అంతర్బహిష్యత సర్వం, లోపల బయట అంతా అది అయ్యింది. అది అనంతమైనది, దాన్ని మాటలలో చెప్పలేము. అదే దాంట్లోంచి అన్ని సృష్టించబడ్డాయి, దాంట్లోనికే విలీనం అయిపోతున్నాయి. ఇదంతా చెప్తున్నారు ఇక్కడ, ఆ బ్రహ్మతత్వం యొక్క లక్షణాన్ని చెప్తున్నారు. అందుకే ఉపనిషత్తులను కోట్ చేశారు. అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థమైందండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇంకా 10 minutes ఉంది, మనం హాఫ్ అన్ అవర్ చదువుతున్నాం. క్లోజ్ చేస్తున్నాను. అలాగే.